ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్ వంటికి అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న యోచన ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి చేయకుండా ఉండడం చెప్పదగినది. సంతానపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. సంతానం మంచి ఉద్యోగం లభిస్తుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభించే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా సప్తమాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు, బంగారం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తే పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అష్టమంలో గురువు కూడా బాగానే ఉన్నా ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వచ్చిన రూపాయికి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. అయినా సరే మీరు చేసే ఏ ఖర్చు అయినా సరే ఇంట్లో పిల్లల కోసం భర్త కోసమే చేస్తారు తప్పితే కానీ బయట ఖర్చులు ఏమీ పెట్టరు. కాబట్టి మీకంటూ ₹1 ఏది ఖర్చు పెట్టుకోరు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే ఉంటుంది. కాబట్టి మీ సంపాదన తక్కువ అవుతుంది తప్పితే కానీ బట్ పేరు ప్రతిష్టల మటుకి ఎటువంటి భంగము కలగదు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. నలుగురితో పాటు మనం ఉండాలనుకుంటారు. అయితే ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం, మీకు ఒక పదవి ఇస్తామని చెప్పడం, లేదా మీకు ప్రమోషన్ ఇస్తాం, లేదా మీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పడం, వాటికి ఆశపడడం వెళ్ళడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని ముందు పెట్టి వెనక వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది. స్వయం కృషితోటి పైకి వస్తారు. ఎవరి మీద ఆధారపడకూడదు, నా కాళ్ళ మీద నిలబడాలి అన్న భావంతో మీకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. అయితే కొన్ని పనుల వల్ల నిరాశపరుస్తారు. ధన నష్టం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి హనుమాన్ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామి అండదండలు మీకు లభిస్తాయి. ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి ప్రారంభించకుండా ఉండడం చెప్పదగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైనా సంబంధం వస్తే తర్వాత మాట్లాడదాం, నవరాత్రులు చూద్దామని చెప్పండి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో సంతాన సాఫల్యం, చక్కగా శుభవార్తను వింటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి.